स्वरूपाय सर्वयंत्र स्वरूपाय सर्वतंत्र स्वरूपाय सर्वसिद्धि प्रदाताय योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र शूलहस्ताय कृपानिधाय जराजन्ममूल विनाशकाय भवपाशमूल विमुक्ताय सर्वरोगहर दत्तात्रेय कर्पूरकान्तिदेहाय वेदशास्त्र परिज्ञानाय मूर्तित्रय स्वरूपाय दिव्यरूपाय दत्तात्रेय योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र नमो भगवते दत्तात्रेय स्मरणमात्रमुन सन्तुष्टाय ज्ञानप्रदाय चिदानन्दाय महायोगी ओ अवधूताय सर्वानर्थमु सर्वक्लेशमुలు ప్రపన్నార్తిహర సనాతన శరణాగతులు దీనార్తులకు ఆపదోద్ధార నారాయణ योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र గురువైలలో జనించి దైవం గురువుగా సాక్షాత్కరించిన దత్తాత్రేయుని అవతారం నిరంతరాయం అతి రహస్యము కామక్రోధ మద మాత్సర్యములు దేవదత్తముగా జయించి త్యజించ మనుజులందరికీ మనోవికాసం ప్రేరణమే అవతార లక్ష్యం योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి రూపం దత్తాత్రేయుడు మహాభారతము రామాయణమున ప్రస్తుతించిన దైవ స్వరూపుడు అథర్వణ వేద అంశముగా దత్తాత్రేయ ఉపనిషత్తులో మోక్ష సాధనకు ఉపకరించిన శిశురూపునిగా వర్ణితుడు योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు శ్రీ మహావిష్ణు అవతరణములు విధి నిర్వహణానంతరము పరిసమాప్తమగు శరణములు దత్తాత్రేయుని అవతారం కార్యాచరణం ప్రత్యేకం జ్ఞాన వైరాగ్య ఆధ్యాత్మికముగా మనుజులున్నతే పరమార్థం योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय योगीशाय योगधीशाय योगपरायण
చింతనము అతిథి సేవలతో ఏకాదశి వ్రతమాచరించగా దూర్వాసుండట కరుదించే ద్వాదశ తిథికొక గడియ ముందుగా అరుదించిన దూర్వాసుని కొలిచి అనుష్ఠానము పూర్తి చేసుకొని శీఘ్రమే రమ్మని ఆహ్వానించే యోగేశాయ యోగేశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ యోగేశాయ యోగేశాయ యోగపరాయణ యోగేంద్ర. సమయం మీరుతున్నను మహర్షి ఎంతకు రాకుండుటచే వ్రతభంగమును అతిథి అలక్ష్యము సేయకుండ తీర్థము సేవించెను. తిరిగే తెంచిన దూర్వాసముని విషయము తెలిసి క్రోధము చెంది నానాయోనుల జన్మింతువని అంబరీషునకు శాపము సంగెను. యోగేశాయ యోగేశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ యోగేశాయ యోగేశాయ యోగపరాయణ యోగేంద్ర. భీతి చెందిన అంబరీషుడు మహావిష్ణుని శరణు వేడగా శ్రీహరి అంతట సాక్షాత్కరించి భక్తుని రక్షణగా తా నిలిచి ముని శాపము వ్యర్థముగా నీక హరియే దానిని ప్రతిగ్రహించి అవతారములను ఎత్తి ధాత్రిలో లోకోపకారం గావించే యోగేశాయ యోగేశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ యోగేశాయ యోగేశాయ యోగపరాయణ యోగేంద్ర. అత్రి మహాముని అర్థాంగి అనసూయ మహాపతివ్రతాని సతులతోనున్న త్రిమూర్తుల ముందు నారదుడొక పరి ప్రశంసించెను. అంతట ముగ్గురు దేవేరులను ఈర్ష్య చెంది అనసూయాదేవి పాతివ్రత్యము తగ్గించమని త్రిమూర్తులకు ఆకాంక్ష తెలిపిరి. యోగేశాయ యోగేశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ యోగేశాయ యోగేశాయ యోగపరాయణ యోగేంద్ర. త్రిమూర్తులంతట అతిథి వేషమున అత్రి ఆశ్రమము కేతించా అనసూయ వారిని ఆహ్వానించి అర్ఘ్యపాదాదులర్పించే ఆకొలిగొన్న అతిథులు తాము ఎంత మాత్రము తాళలేమన వడ్డన కచ్చట సిద్ధము చేసి అనసూయ వారిని ఆహ్వానించే యోగేశాయ యోగేశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ యోగేశాయ యోగేశాయ యోగపరాయణ యోగేంద్ర. అనసూయ కట్టు వస్త్రము విడిచి దిగంబరంగా వడ్డించమని అతిథి రూపమున ఉన్న త్రిమూర్తులు రమణీయమముగా వివరించే ఆకలిగొన్న అతిథులు మరలిన గృహస్థు పుణ్యము పోవునని నగ్నముగా పురుషుల ఎదుటున్నను పతివ్రత్యము భంగమని యోగేశాయ యోగేశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివ
పంచుటకు చూసిన అతిథులు అసామాన్యులని వారి షరతునకు సమ్మతించినది. అత్రి మహర్షి పాదుకలను తన పతిగా తలచి ఆనతి నడిగి వచ్చిన వారు నా బిడ్డలుగా తలచి వడ్డింతునని తెలిపినది. యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర. మహాపతివ్రత అనసూయ మహిమాన్వితమగు సంకల్పముచే వడ్డించుటకై ఏగునంతలో పసిపిల్లలైరి ముగ్గురును. ఆమె భావనను అనుసరించుచు బాలింతవలే స్తన్యమొచ్చినది. వెనువెంటనే తన వస్త్రము ధరించి పసిపిల్లలకు స్తన్యమిచ్చినది. యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర. అనసూయ తన దివ్య దృష్టితో పసిపాపలు ఆ త్రిమూర్తులేనని గ్రహించి వారిని ఊయల నుంచి జరిగిన కథ జోలగా పాడినది. ఇంతలో అత్రి మహర్షి వచ్చి జరిగిన సంగతి సతి వివరించగా ఊయలనున్న త్రిమూర్తుల జూచి పలు విధంబుల స్తుతించే. యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర. అత్రి మహర్షి స్తోత్రము చేయగ త్రిమూర్తులంతా ప్రసన్నతొంది నిజ రూపములతో ప్రత్యక్షమై కోరిన వరమును ఈయబూనిరి. మనసులోనైన కనని భాగ్యం నీ భక్తి వలన కలిగే దర్శనం నీ అభీష్టము నివేదించమని అత్రి మహర్షనసూయను కోరెను. యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర. సృష్టి వికాసమే మీ అభిమతము దానికనుగుణమే బాలల సృష్టి. ముగ్గురు మూర్తుల సుతులుగా పొంది పరమిమ్మని అనసూయ కోరినది. నీ అవతరము లక్ష్యము తీర్చుట నా అభీష్టము అనవిని అత్రియు మా కొమరులుగా పుట్టి మమ్ములను ఉద్ధరించమని కోరినంతటా. యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర. అంతట త్రిమూర్తులానందముగా అత్రి మహర్షి కోరిక తీర్చగా వారికి వారు దత్తమిచ్చుకొని రాదంపతుల అభీష్ట సిద్ధిగా త్రిమూర్తులిచ్చిన వరమహిమలతో అత్రి అనసూయ దంపతులింట అవతరించెను దేవదేవుడు మహిమాన్వితుడు దత్తాత్రేయుడు. యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ.
శృతులకు అందని కారణ జన్ముడు పిలిచిన పలికే దేవుడు మానవులందరి అభీష్టములను నెరవేర్చే అవతార పురుషుడు జ్ఞానము యోగము ప్రసాదించగా తలచిన క్షణమున కాచే విభుడు యోగేశాయ యోగేశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ యోగేశాయ యోగేశాయ యోగపరాయణ యోగేంద్ర శాప ఫలితంగానే పరమేశ్వరుడే దత్తాత్రేయుడే శాశ్వతముగా భూమిపై తిరుగుతూ అనుగ్రహించును భక్తులను సర్వజనులను ఉద్ధరించుటే దత్తావతారం ముఖ్య కార్యము ఆది గురువుగా దత్తాత్రేయుడు నిలుచును భూమిలో అనవరతం